హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీలిమా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి జనవరి 22 అంటే నిన్నటి వీడియో అండి. జనవరి 22 అంటే అందరికీ తెలిసిందే కదా, అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట రోజున వ్లాగ్ అండి. అక్షంతలు అందరికీ వచ్చే ఉంటాయి కదా. ఆ రోజున నేను ఇక్కడ 11:30కి నేను పూజ చేసుకున్నాను. అక్షింతలు అనేది మనకు ఇచ్చిన అక్షింతలు అనేది పెట్టి రాముల వారికి అయితే నేను పూజ అనేది చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంట్లో అయితే సింపుల్గా ఆ రోజు నాకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి పెట్టేసి అయితే నేను పూజ అనేది చేసేసుకున్నానండి. అండ్ టీవీలో కూడా లైవ్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, బాలరాముని విగ్రహం, దశావతారాల బాలరాముని విగ్రహం ఎంత అందంగా ఉందో కదండి. మీరు కూడా అక్షింతలు అనేది ఆ రోజు నైట్ వేసుకున్నారా? పూజ చేసిన అక్షింతలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ రోజు ఈవినింగ్ దీపాలు ఎలా పెట్టానో కూడా చూపిస్తానండి. ర్యాండమ్ చిన్న వీడియో తీశాను, ఎక్కువ ఏం కాదు. ఇందులో రెసిపీస్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. అయితే ఈవినింగ్ మా బుడ్డోడు వచ్చేసాడండి. మా బుడ్డోడు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. చూసారు కదా, కిచెన్ సెట్టు. మీకు ఎంతమందికి గుర్తుందండి కిచెన్ సెట్టు? మీరు చిన్నప్పుడు ఇలాంటి కిచెన్ సెట్స్తో ఆడుకున్నారా? ఇక్కడైతే మా బుడ్డోడు మా వంటగదిలో ఉన్న తోటకూరను కూడా తీసుకొచ్చి కట్ చేసేస్తున్నాడు. తోటకూర ఫ్రై చేస్తాడంట. ఫ్రై చేస్తున్నాడు చూడండి. వాడి దగ్గర ఉన్న నైఫ్తో కట్ చేసి మరీ ఫ్రై చేసి ప్యాన్లో వేస్తున్నాడు చూడండి. ఇక్కడైతే ఏం చేస్తున్నావురా అని అడుగుతున్నాను. చూడండి, వాడు వండింది నా చేత కూడా తినిపిస్తున్నాడు. ఇక టేస్టింగ్ టైం అన్నమాట. ఓ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు చేసావా? బాగుందా ఫ్రెండ్స్? అను. బాగుంది ఫ్రెండ్స్. లైక్ అవర్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆటలన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో 5 దీపాలు అనేది వెలిగించాలని చెప్పి ఇంట్లో 5 దీపాలు అయితే నేను సిద్ధం చేసేసానండి. చక్కగా స్నానాలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీపారాజన అనేది చేసేసాను. ఇక్కడ తులసి చెట్టు దగ్గర చూశారు కదా, నేను ఇలా దీపం అనేది గాలికి కొండెక్కకుండా అలా పెట్టానండి. నేనైతే కలశం లాంటి ప్రమిదలో అయితే నేను వెలిగించాను. ఇక్కడైతే గుమ్మం దగ్గర 2 దీపాలు అండ్ దేవుడి గదిలో 2 దీపాలు వెలిగించాను. తర్వాత అక్షింతలు అనేది వేసేసుకున్నాము. ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.